తిరుపతి తిరుమల దేవస్థాన పరిధిలో తిరుపతి నియోజకవర్గంలో ఏడుకొండల వెంకటేశ్వర స్వామి పాదాల కింద మొక్కులు తీర్చుకొని 108 కొబ్బరికాయలు జనసేన, తెలుగుదేశం, బీజేపీ నాయకులందరూ కూడా కలిసి ఈరోజు స్వామివారికి తిరుపతి పట్టణంలో మహాదశ ఒక మంచి శుభదినం. ఈ రాక్షస పాలన పోయి రామరాజ్యం నెలకొల్పిన పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకు అనుగుణంగా ఈ రోజుకు పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు నెరవేరాలని ఆయన తలపెట్టిన ఈ యజ్ఞంలో 21 మంది ఎమ్మెల్యేలు కూటమిలో తీసుకోవడం, 21 మంది ఎమ్మెల్యేలు కూడా గెలిపించుకున్నారంటే ఇది ఒక్క పవన్ కళ్యాణ్ గారికి సాధ్యం. అంతేకాదు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారిని కూడా జతకట్టి నేనున్నాను నీతో అనేసి ఆయనతో కూడా చేయి కలిపి, ఆయనతో పాటు దేశాధినేత మన మోదీజీ గారిని కూడా కలిపి జత కలిపి ముగ్గురు ఏకమై చేసే బాధ్యత తీసుకున్న పవన్ కళ్యాణ్ గారికి మరొక్కసారి మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా రుణపడి ఉన్నారనేసి కూడా తెలియజేసుకుంటూ, ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందాలనుకుంటే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అవసరం కాబట్టి ఖచ్చితంగా కూడా అది గుర్తించి ఈ రోజు రాష్ట్రం అంతా ఒక సునామీ లాగా తీసుకువచ్చి చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకు 175 నియోజకవర్గాల్లో 165, 170 నియోజకవర్గాల వరకు కూడా ఈ రోజు గెలిపే లక్ష్యంగా గెలిపించుకున్న ముగ్గురు నాయకులకు ఈ రోజు మేము అందరూ కూడా చేతులెత్తి నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇటు రాష్ట్రాన్ని దాంతో పాటు తిరుపతి పట్టణాన్ని దశ దిశ అన్ని మారే విధంగా పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకు, చంద్రబాబు నాయుడు గారు ఈ జిల్లా వాసి కాబట్టి, ఈ నియోజకవర్గ వాసి కాబట్టి ఆయనకు అన్ని తిరుపతి గురించి అన్ని తెలుసు. ఆయన అనుభవంతో పవన్ కళ్యాణ్ గారు తిరుపతి పట్టణాన్ని, తిరుపతి ప్రజలు ఏదైతే ఆశిస్తున్నారో అవన్నిటి కూడా నెరవేర్చే బాధ్యత పవన్ కళ్యాణ్ ద్వారా నేను కూడా భాగస్వామి అయ్యి అన్ని పార్టీల 3 పార్టీల వాళ్ళు కూడా భాగస్వాములు చేసి అభివృద్ధి చేస్తామనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు తలపెట్టిన యజ్ఞం నెరవేరింది. ఏడుకొండల వెంకటేశ్వర స్వామికి అందరూ కూడా కలిసి మొక్కులు తీర్చుకోవడం కూడా జరిగింది. తిరుపతి పట్టణ ప్రజలకు బాధ్యతగా వ్యవహరిస్తాననేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇప్పుడు ఇది మెజారిటీ అనేది తిరుపతి నగర ప్రజలది, వాళ్ళ నగర వాసుల ఒక కోరిక. ఈ దుష్ట పాలన ఇంతవరకు ఈ 5 సంవత్సరాలు పాలించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఒక రావణాసురుడు. అక్కడ రాష్ట్రంలో ఒక రాక్షసుడు ఉంటే ఇక్కడ ఒక రావణాసురుడు దానికి తోడయ్యాడు. ఆ రావణాసురుడి పరిపాలన 5 సంవత్సరాలు తిరుపతి పట్టణ ప్రజలు విజయ వేసారి 65,000 ఓట్ల వరకు ఈ రోజు మెజార్టీ తెచ్చారు. 65 కాదు, ఎన్నో కుయుక్తులు పన్ని దొంగ ఓట్లు 60,000 ఓట్లు చేర్చుకొని 4 రాయలసీమ నుంచి రప్పించి, తమిళనాడు నుంచి రప్పించి దొంగ ఓట్లు వేసుకున్నాడు కాబట్టి ఆ ఓట్లు వచ్చాయి. లేదనుకుంటే ఆయనకు డిపాజిట్ కూడా దక్కనీయకుండా ఈ ఆర్ఎన్ శ్రీనివాసులు చేస్తుంటాడనేసి కూడా నేను ఈ రోజు సందర్భంగా తెలియజేస్తున్నాను.